హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో టుగెదర్ ద మూవీని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఇది వచ్చేసి ఒక బిఎల్ టైప్ ఆఫ్ డ్రామా అనమాట. సో ఈ డ్రామా అయితే చాలా ఫేమస్ అయిపోయింది థాయిలాండ్లో. అందుకనే ఆ డ్రామాలో ఉన్న మెయిన్ సీన్స్ అన్నిటినీ కూడా కట్ చేసి ఒక మూవీ లాగా తీశారు. సో ఆ మూవీని నేను మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఈ మూవీలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి మన F4 థాయిలాండ్ బాయ్స్ ఓవర్ ఫ్లవర్స్లో ఉన్న F1 అలాగే F3. సో మీరు F4 చూసినట్లయితే తర్వాత ఈ డ్రామా చూస్తుంటే కొంచెం వియర్డ్గా అనిపిస్తుంది. బట్ ఈ డ్రామా అయితే ఫస్ట్ వచ్చింది F4 కంటే కూడా. సో అండ్ ఈ మూవీని స్టార్ట్ చేసేద్దాం. సో మూవీ స్టార్టింగ్లో ఏమవుతుంది అంటే థైన్ అలాగే వాట్ ఇద్దరు కూడా నీట్గా రెడీ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఫేర్వెల్ ఈవెంట్ కోసం రెడీ అవుతూ ఉంటారు అనమాట. సో వాట్ అయితే సూట్ అదంతా వేసుకుని నీట్గా రెడీ అవుతాడు. ఇంకా అది చూసి థైన్ అంటాడు, ఏంటి ఇంతలాగా రెడీ అయ్యొచ్చా అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు మన వాట్ అయితే ప్రతి డ్రామాలో కూడా వాట్ కొంచెం సెల్ఫ్ సెంట్రిక్గానే ఉంటాడనమాట. సో తనేమంటాడు అంటే, ఏంటి నేను చాలా హ్యాండ్సమ్గా ఉన్నానా అని చెప్పి థైన్ అడుగుతూ ఉంటాడు. కానీ మన థైన్ మాత్రం కొంచెం ఆక్వర్డ్గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా అందుకనే వాట్ అయితే, ఏంటి ఆక్వర్డ్గా ఫీల్ అవుతున్నావా, కొంచెం నర్వస్గా ఉన్నావా అని చెప్పి అలా థైన్ని అడుగుతూ ఉంటాడు. ఇంకా థైన్ ఏమో అలాంటిదేమీ లేదు అని చెప్పి వాట్కి సమాధానం ఇస్తాడు. సో ఇప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. సో ఫ్లాష్ బ్యాక్లో అయితే చాలామంది అమ్మాయిలు అలాగే థైన్ కూడా వాట్ని చూసిన వెంటనే వాట్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారనమాట. సో మన వాట్కి చాలామంది ఫ్యాన్సే ఉంటారు స్కూల్లో. వాళ్ళందరిలో పాటు థైన్ కూడా వాట్ దగ్గరికి వెళ్ళి, నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్గా ఉంటావా అని చెప్పి అడుగుదాం అనుకుంటాడు. కానీ తనేమైతే అడగలేకపోతాడనమాట. ఇంకా తనైతే వాట్ని పిలుస్తాడు కానీ ఏమీ అడగకుండా ఉండిపోతాడు. ఇంకా అప్పుడు వాట్ అంటాడు, నువ్వు ఎందుకు వచ్చావో కరెక్ట్గా చెప్తావా, లేకపోతే నువ్వు చెప్పేదాకా నన్ను కిస్ చేయమంటావా అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడనమాట. అసలు థైన్ వాట్ దగ్గరికి ఎందుకు వచ్చాడు, అసలు తను బాయ్ ఫ్రెండ్గా ఉండమని ఎందుకు అడిగాడు అనేది మనకి ఇప్పుడు చూపిస్తారు. సో వాళ్ళ స్కూల్లో అయితే గ్రీన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు. సో తనకి థైన్ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంక గ్రీన్ అయితే థైన్ వెనకాల పడుతూనే ఉంటాడు. పాపం థైన్ ఎంత ట్రై చేసినా సరే తన్ని మాత్రం అంటే గ్రీన్ని మాత్రం వదులుచుకోలేకపోతాడనమాట. థైన్ చాలా ట్రై చేస్తూ ఉంటాడు అంటే గ్రీన్ దగ్గర నుండి తప్పించుకుంటూ వెళ్ళడానికి. తన గర్ల్ ఫ్రెండ్ ఉందని అన్నీ చెప్తూ ఉంటాడు. అయినా సరే గ్రీన్ మాత్రం థైన్ వెనకాలే వెళ్తూ ఉంటాడు. ఇంకా మన థైన్ అయితే ఏం చాలో తెలియక వాళ్ళ ఫ్రెండ్స్కి ఈ గ్రీన్ గురించి చెప్తాడు. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే థైన్కి ఒక ఐడియా ఇస్తారు. ఏంటంటే గ్రీన్ని డేట్కి తీసుకెళ్ళి ఒక డ్రింక్ లోపల తనకి మత్తు మందు కలిపేయి, సో అలా అయితే తను నీ దగ్గర నుండి తప్పించుకుంటాడు, నువ్వు మంచివాడు కాదని తెలుసుకుని అని చెప్పి ఒక ఐడియా అనేది ఇస్తారనమాట. ఇంకా సరే అని చెప్పి థైన్ కూడా గ్రీన్ని డేట్కి అని చెప్పి బయటకి తీసుకెళ్ళి తనకి డ్రింక్ ఇద్దాం అనుకుంటాడు. కానీ ఆ మత్తు మందు కలిపిన డ్రింక్ థైనే తాగేస్తాడు. ఇంకా గ్రీన్ థైన్ డేట్కి వెళ్తారు కదా, అప్పుడే వాళ్ళు ఒక మ్యూజిక్ కాన్సర్ట్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్తారనమాట. ఇంకా థైన్ అయితే కొంచెం మత్తుగానే ఉంటాడు. అలాగే ఫస్ట్ టైం తను వాట్ని చూస్తాడు. ఇంకా గ్రీన్ కూడా వాట్ని చూసి చాలా షాక్ అయిపోతాడనమాట. ఎందుకంటే తను చాలా అందంగా ఉంటాడు కదా. సో అక్కడున్న వాళ్ళందరూ కూడా వాట్ని చూస్తూ ఉంటారు. కానీ థైన్ మాత్రం తను కొంచెం మత్తుగా ఉంది కదా, తనకు కళ్ళు తిరిగి పడిపోతాడు కింద. అయినా సరే గ్రీన్ థైన్ని పట్టించుకోకుండా వాట్నే చూస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు థైన్కి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక ఐడియా ఇస్తారు. ఇది చూసావా వీడియో, వాట్ని చూసి గ్రీన్ ఎంతలాగా ఇష్టపడుతున్నాడో. సో అందుకనే నీకు ఒకే ఒక ఐడియా ఉంది. ఏంటంటే నువ్వు వాట్ని నీ బాయ్ ఫ్రెండ్ కింద చేసుకున్నావు అంటే గ్రీన్ నీ లైఫ్లోంచి తప్పించుకుంటాడు. సో గ్రీన్ నీ లైఫ్లోకి రాడు అని చెప్పి థైన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా థైన్కి ఐడియా ఇస్తారు. థైన్ కూడా ఈ ఐడియా ఏదో బాగుంది, ట్రై చేద్దాం అని చెప్పి వాట్ దగ్గరికి వెళ్ళడానికి వెళ్తాడనమాట. సో స్టార్టింగ్లో థైన్ అమ్మాయిలందరితో కలిసి పరిగెడతాడు కదా వాట్ దగ్గరికి. సో అందుకనే తను వాట్ దగ్గరికి వెళ్తాడనమాట. సో తర్వాత కూడా చాలాసార్లు ట్రై చేస్తూ ఉంటాడు వాట్కి. ఒకరోజు అయితే కలిసి నువ్వు నా బాయ్ ఫ్రెండ్గా ఉంటావా అని చెప్పి అడుగుతాడు. ఇంకా అప్పుడు వాట్ అయితే, నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా అని చెప్పి అడుగుతాడు. ఇంకా థైన్ అంటాడు, అవును నువ్వు నాకు బాయ్ ఫ్రెండ్గా ఉండు, నిజంగా కాదు ఓన్లీ యాక్టింగే అని చెప్పి అలా అంటాడు. ఇంకా వాట్కి అయితే కోపం వస్తుంది, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నేను నీతో ఉండను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ థైన్ మాత్రం ఎప్పుడు వాట్ వెనకాలే వెళ్తూ వాట్ని అడుగుతూనే ఉంటాడు, నాకు బాయ్ ఫ్రెండ్గా ఉండు అని చెప్పి. పాపం చాలా ట్రై చేస్తూ ఉంటాడు.
కానీ వాట్ మాత్రం పాపం మన టైం ప్రయత్నాల్ని పట్టించుకోకుండా తన్ని పంపించేస్తూ ఉంటాడు. ఇంకా అందుకని మన టైం ఏం చేస్తాడు అంటే వాట్ ఉన్న మ్యూజిక్ క్లబ్లో జాయిన్ అవుతాడు. వాట్కైతే ఈ గిటార్ ప్లే చేయటం అవన్నీ సరిగ్గా రావు. అయినా సరే తను కావాలని మ్యూజిక్ క్లబ్లో జాయిన్ అయ్యి సరిగ్గా గిటార్ని వాయించకుండా మిస్టేక్స్గా వాయిస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాట్ అయితే ఏం చేస్తున్నావు టైం అని చెప్పి తనకి గిటార్ వాయించడం నేర్పిస్తాడనమాట. ఇంకా మళ్ళీ టైం చూసుకుని టైం అయితే వాట్ని అడుగుతూ ఉంటాడు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్గా ఉండొచ్చు కదా, నేనేం నిజంగా ఉండమని అడగట్లేదు, జస్ట్ యాక్టింగ్ చేయొచ్చు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాట్ అంటాడు, సరే అయితే నువ్వు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నేను నీకు ఒక టెస్ట్ పెడతాను. రేపు మా మ్యూజిక్ క్లబ్కి ఆడిషన్స్ జరుగుతున్నాయి కదా, సో దానిలో నువ్వు క్వాలిఫై అయితే అప్పుడు నేను నీకు బాయ్ ఫ్రెండ్లా ఉంటాను, లేకపోతే ఉండను అని చెప్పి అంటాడు. ఇంకా సరే అని చెప్పి టైం కూడా వెళ్ళి ట్రై చేస్తాడనమాట. సో టైం అంత బాగా ఏమీ వాయించడు, అయినా సరే తన్ని మ్యూజిక్ క్లబ్లో జాయిన్ చేపించేసుకుంటారు. ఇంకా వాట్ అయితే తను చెప్పినట్టుగా మన టైంకి బాయ్ ఫ్రెండ్ అయిపోతాడనమాట. సో టైంకి ఒక డ్రింక్ బాటిల్ ఇచ్చేసి యు ఆర్ మైన్ అని ఆ డ్రింక్ బాటిల్ మీద రాసి ఇచ్చేసి ఇంకా తను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరు కూడా మ్యూజిక్ క్లబ్లో జాయిన్ అవుతారు కదా. సో మ్యూజిక్ క్లబ్లో జాయిన్ అయిన ఫస్ట్ డేనే కొన్ని కాంపిటీషన్స్ అనేవి పెడుతూ ఉంటారు. ఇంకా అందులో అయితే టైం వాట్ ఇద్దరు కూడా ఒక పెయిర్ లాగా ఉండి ఆ గేమ్స్ అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ గేమ్స్లో ఒక గేమ్లో అయితే వాట్ టైంని ఆల్మోస్ట్ కిస్ చేయబోతారనమాట. ఇంకా మ్యూజిక్ క్లబ్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదంతా చూసి షాక్ అయిపోతారు. వాళ్ళే కాదు టైం కూడా అది చూసి షాక్ అయిపోతాడనమాట. ఇంకా వాట్ని అలా చూస్తూ ఉంటాడు టైం. ఇంకా తర్వాత టైం ఏం చేస్తాడు అంటే వాట్తో పాటు వాట్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో తన గిటార్ కొంచెం బాగోలేదని చెప్పి అంటే వాట్తో పాటు గిటార్ నేర్చుకుందామని చెప్పి వాట్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా అక్కడ వాట్ అయితే తన మ్యూజిక్ కాన్సర్ట్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటే టైం టుగెదర్ సాంగ్ ఉంటుంది స్క్రబుల్స్ ఆల్బంలో, సో ఆ సాంగ్ నాకు చాలా ఇష్టం, అది పాడొచ్చు కదా అని చెప్పి వాట్ని అడుగుతాడు. అయితే వాట్ మాత్రం దానికి ఏం సమాధానం చెప్పడు. ఇంకా టైం అయితే అలా చెప్పి అక్కడే పడుకుని పోతాడనమాట బెడ్ మీద. తనకి మెలకు వచ్చిన తర్వాత లెగ్స్ చూసేటప్పటికి వాట్ అయితే ఆ టుగెదర్ సాంగ్ని ప్లే చేస్తూ ఉంటాడు. ఇంకా అది విన్న తర్వాత టైం అంటాడు, ఓ నీకు ఈ సాంగ్ వచ్చా, నాకు ఫేవరెట్ సాంగ్ ఇది అని చెప్పి టైం అంటూ ఉంటాడు. ఇంకా టైం అయితే ఆ సాంగ్ని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో వాట్ కూడా టైంని చూస్తూ ఉంటాడు అనమాట. ఇంకా తర్వాత రోజు మార్నింగ్ ఏమవుతుంది అంటే సో వీళ్ళిద్దరూ కూడా మ్యూజిక్ క్లబ్ ఉంది కదా, సో అక్కడికి వెళ్తారు. అయితే గ్రీన్ కూడా ఈ మ్యూజిక్ క్లబ్లో జాయిన్ అవుతాడనమాట టైం గురించి. ఇంకా అది చూసిన తర్వాత టైం ఏం చేస్తాడు అంటే గ్రీన్ నుండి తప్పించుకోవడానికి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా అలా ఆ గ్రూప్లోనే ఉన్న పర్ల్ని చూస్తాడు. సో పర్ల్ అనే ఈ అమ్మాయి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది వాళ్ళ టీం అందరిలోనూ. సో ఈ అమ్మాయి అంటే టైంకి ఇష్టం అనమాట. సో టైం వెళ్ళి ఈ అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. సో తను కూడా అంటే పర్ల్ కూడా టైంతో మాట్లాడుతూ ఉంటుంది. కానీ పర్ల్కి అయితే వాట్ అంటే ఇష్టం. సో వాట్ అయితే అదే టైంలో అక్కడికి వస్తాడు. సో పర్ల్ని అలాగే టైంని చూసి తను కొంచెం జెలసీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సో పర్ల్ ఏమనుకుంటుంది అంటే వాట్ నేను వేరే అబ్బాయితో మాట్లాడుతున్నాను అది చూసి జెలసీగా ఫీల్ అవుతున్నాడు అని చెప్పి పర్ల్ ఫీల్ అవుతూ ఉంటుందన్నమాట. ఇంకా అందుకని పర్ల్ ఏం చేస్తుంది అంటే టైం తన్ని కాన్సర్ట్కి రమ్మని పిలిస్తే అక్కడికి కూడా వెళ్తుంది. ఇంకా టైం అయితే వాట్ టుగెదర్ సాంగ్ పాడుతూ ఉంటాడు కదా, సో ఆ సాంగ్ని పర్ల్తో పాటు విందామనుకుంటాడు. కానీ పర్ల్ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా అందుకనే తను డల్గా ఉంటాడనమాట. అంటే పర్ల్కి కొంచెం కాల్ అనేది వచ్చి వెళ్ళిపోతుంది. అయితే తర్వాత తను డల్గా ఉండి వాట్కి చెప్తాడు, నేను పర్ల్ ఇద్దరం కూడా ఆ సాంగ్ని విందామనుకున్నావు నువ్వు పాడుతుంటే, కానీ కుదరలేదు అని చెప్పి బాధపడతాడు. ఇంకా అది విన్న తర్వాత వాట్కి అయితే కోపం వస్తుంది. ఏంటి నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ని ఇంప్రెస్ చేద్దామని చెప్పి నువ్వు నన్ను ఆ సాంగ్ పాడమని అడిగావా, నీ సీనియర్ని ఆ సాంగ్ పాడమని నువ్వు చెప్పావా, నేను నీకోసం ఆ పాట పాడితే అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు తాయన్ అంటాడు, సారీ నేను అలా అనేం అనలేదు అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. నువ్వేం పనిష్మెంట్ ఇచ్చినా నేను చేస్తాను అని చెప్పి టైం అంటాడు. ఇంకా దానికి వాట్ ఏం చేస్తాడు అంటే టైంకి ఒక వియర్డ్గా గెటప్ అనేది వేపించి ఫోటో అనేది తీపిస్తాడనమాట. సో ఇదే టైం పనిష్మెంట్ అని చెప్పి వాట్ అంటాడు. ఇంకా టైన్ అంటాడు, నేను ఎలా ఉన్నాను ఆ ఫోటోలో అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా దానికి వాట్ అంటాడు, లేదు నువ్వు క్యూట్గా ఉన్నావు అని చెప్పి అంటాడు. ఇంకా టైన్ అయితే వాట్ అలా అనేటప్పటికీ వాట్నే చూస్తూ ఉంటాడు. తర్వాత వాట్ అలాగే మన టైన్ ఇద్దరు కూడా ఏం చేస్తారు అంటే మళ్ళీ ఒక మ్యూజిక్ కాన్సర్ట్కి వెళ్తారు. కానీ అక్కడ టుగెదర్ సాంగ్ని ప్లే చేయరు. అందుకనే వీళ్ళు ఫోన్లో టుగెదర్ సాంగ్ని పెట్టుకుని ఇంకా అక్కడ ఇయర్ ఫోన్స్తో అంటే సేమ్ ఇయర్ ఫోన్స్ని ఇద్దరు కూడా షేర్ చేసుకుని టుగెదర్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట.
ఇంకా తాయిన్‌కైతే తను ఆలోచిస్తూ ఉంటాడు. నేను వాట్ గురించి ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నాను అని చెప్పి. అయితే ఒకరోజు వాట్ అలాగే వేరే అమ్మాయి క్లోజ్‌గా మాట్లాడుకోవడం తాయిన్ చూస్తాడు. ఇంకా అది చూసిన తర్వాత తాయిన్‌కి చాలా బాధ కలుగుతుంది. ఇంకా తను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాట్‌తో మాట్లాడను కూడా మాట్లాడడనమాట. ఇంకా తర్వాత తాయిన్‌కేం తెలుస్తుంది అంటే గ్రీన్ అలాగే మ్యూజిక్ క్లబ్‌లో ఉన్న ఇంకొక అబ్బాయి ఇద్దరు కూడా డేటింగ్ చేస్తున్నారు. సో, ఆ విషయం బయటకు తెలియకుండా ఉండటం కోసం గ్రీన్ తాయిన్ వెనకాల పడుతూ ఉండేవాడనమాట. సో, ఇదంతా తెలుసుకున్న తర్వాత తాయిన్ అయితే వాట్‌తో మాట్లాడకుండా ఇంకా తాను మ్యూజిక్ క్లబ్ కూడా రాకుండా ఉంటాడు. ఇంకా అందుకని వాట్ ఏం చేస్తాడు అంటే తాయిన్ దగ్గరికి వెళ్ళి ఏమైంది? అసలు ఎందుకు రావట్లేదు? నేను కలుద్దామన్నా సరే నువ్వు అసలు కలవడానికి రావట్లేదేంటి అని చెప్పి వాట్ అడుగుతాడు. ఇంకా దానికి తాయిన్ అంటాడు, నాకు తెలిసింది గ్రీన్ అలాగే మన మ్యూజిక్ క్లబ్‌లో ఉన్న వేరే అబ్బాయితో డేట్ చేసుకున్నాడని. సో, గ్రీన్ గురించే కదా మన ఇద్దరం బాయ్ లాగా యాక్ట్ చేద్దాం అనుకున్నాము. ఇప్పుడు గ్రీన్ మన మధ్య లేడు కాబట్టి నువ్వు ఇంకా నాకు బాయ్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయక్కర్లేదు అని చెప్పి అలా అంటాడు. ఇంకా అది విన్న తర్వాత వాట్‌కైతే చాలా బాధ కలుగుతుంది. సో, తనేమంటాడు అంటే అంతేనా అని చెప్పి అంటాడు. ఇంకా దానికి తాయిన్ అంటాడు, అవును, ఇదిగో నీ గిటార్ కూడా నా దగ్గరే ఉంది, తీసుకో అని చెప్పి గిటార్ ఇస్తూ ఉంటే వాట్ అంటాడు, ఏమీ వద్దు, అది నేను నీకే ఇచ్చాను అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోతాడు. నీకు ఒకవేళ నేను నీ లైఫ్లో ఉండటం ఇబ్బందిగా ఉంది అంటే నేను ఇంకెప్పుడు కూడా నీ లైఫ్లోకి రానులే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా వీళ్ళిద్దరూ అయితే చాలా రోజులు మాట్లాడుకోరనమాట. సో, కానీ ఒకరోజు వాట్ ఏం చేస్తాడు అంటే తను పాతగా ఉన్నప్పుడు ఫోటో ఒకటి పోస్ట్ చేస్తాడు. సో, ఆ ఫోటోలో తాయిన్ కూడా ఉంటాడు. ఇంకా అది చూసిన తర్వాత అప్పుడు వెంటనే తాయిన్ ఏం చేస్తాడు అంటే వాట్‌ని వెతుక్కుంటూ వస్తాడు. ఇంకా వాట్ ఫ్రెండ్ అక్కడ కనిపిస్తే వాట్ ఫ్రెండ్‌ని అడుగుతూ ఉంటాడు. అసలు ఇదేంటి, తాయిన్ ఎప్పుడో దిగిన ఫోటోలో నేను కూడా ఉన్నాను అంటే తాయిన్‌కి నేను ఎప్పటి నుండో తెలుసా అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటాడు, అవును, నువ్వు వాట్‌ని తప్పుగా అర్థం చేసుకున్నావు, నువ్వు వెళ్ళి కలు వాట్‌ని అని చెప్పి అంటాడు. ఇంకా అందుకనే తాయిన్ ఏం చేస్తాడు అంటే వాట్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇంకా అక్కడ వాట్ అయితే ఉండడు. కానీ వాట్ బెస్ట్ ఫ్రెండ్ ఒకళ్ళు ఉంటారనమాట. సో, తను అడుగుతాడు, అసలు వాట్‌కి నేను ముందుగానే ఎలా తెలుసు అని చెప్పి. ఇంకా అప్పుడు ఆ వ్యక్తి చెప్తూ ఉంటాడు, వాట్ ఒకసారి మ్యూజిక్ కాన్సర్ట్‌కి వచ్చాడు. అక్కడ స్క్రబుల్ సాంగ్ అనేది ప్లే అవుతూ ఉంటుంది. సో, ఆ సాంగ్‌ని ఎవరు కూడా నీ అంతలాగా ఎంజాయ్ చేయటం ఎప్పుడు వాట్ చూడలేదంట. అందుకనే అప్పటి నుండి నువ్వంటే వాట్‌కి చాలా ఇష్టం. సో, అందుకనే ఆ రోజు తను సెల్ఫీ కూడా నువ్వు కనపడేలాగా తీశాడు అని చెప్పి ఇంకా జరిగిందంతా చెప్తాడనమాట. ఇంకా అది విన్న తర్వాత తాయిన్ ఏం చేస్తాడు అంటే వాట్‌ని కలవడానికి అని చెప్పి ఓ మ్యూజిక్ కాన్సర్ట్‌కి వెళ్తాడు. ఇంకా అక్కడ తనకి ఒక వ్యక్తి కనిపిస్తాడు. సో, ఇంకా తనైతే కావాలని తాయిన్‌తో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అయితే వాట్ కూడా అక్కడే ఉంటాడనమాట. వాట్ అయితే ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి నువ్వు తాయిన్‌తో అంతలాగా మాట్లాడుతున్నావు క్లోజ్‌గా అని చెప్పి ఆ అబ్బాయికి వార్నింగ్ ఇచ్చి తాయిన్‌ని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతాడు. ఇంకా తాయిన్‌తో అంటూ ఉంటాడు, నీకు ఎందుకొచ్చావు ఇక్కడికి అని చెప్పి. ఇంకా అప్పుడు తాయిన్ అంటాడు, అసలు ఇదంతా ఏంటి? ఆ ఫోటోలో నేనెందుకున్నాను? నువ్వు నన్ను ముందే చూసావా? అంటే నీకు గ్రీన్ గురించి కూడా ముందే తెలుసనమాట. అయితే ఇదంతా ఎందుకు నా దగ్గర దాచావు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు వాట్ అంటాడు, నేనేం చెప్పను, నేను నీకు స్టార్టింగ్ చూసినప్పుడు నువ్వు నన్ను బాయ్ ఫ్రెండ్‌గా ఉంటావా అని అడిగినప్పుడు నేను చాలా బాగా రియాక్ట్ అయ్యాను. కానీ యాక్టింగ్ చెయ్యి అన్నావు కదా! అప్పుడు నేను కొంచెం బాధగా ఫీల్ అయ్యాను. అందుకే నేను చెప్పలేదు నీకు అని తన ఫీలింగ్స్ అన్నీ కూడా తాయిన్‌కి కన్ఫెస్ చేస్తాడు. అంతేకాదు తాయిన్‌ని కిస్ చేస్తాడు. అంతేకాదు వాట్ మనిద్దరం ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకోవడానికి ట్రై చేద్దాం, నేను నిజంగానే చెప్తున్నాను అని చెప్పి వాట్ తాయిన్‌తో అంటూ ఉంటాడు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో మళ్ళీ ఫ్యూచర్‌ని చూపిస్తారనమాట. అంటే మూవీ స్టార్టింగ్‌లో ఎక్కడైతే మనకి చూపించారో తాయిన్‌ని అలాగే వాట్ ఇద్దరు కూడా ఫేర్‌వెల్ పార్టీకి రెడీ అవుతూ ఉంటారు కదా! సో, అదే చూపిస్తూ ఉంటారు. ఇంకా తాయిన్ అయితే చాలా నీట్‌గా రెడీ అవుతాడు. ఇంకా వాటే తాయిన్‌ని రెడీ చేస్తాడనమాట. సో, మళ్ళీ వాట్ అయితే తాయిన్‌ని ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తాయిన్ మాత్రం నో వాట్ అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా వీళ్ళిద్దరూ రెడీ అయిపోయారు కదా! సో, వాట్ అయితే తాయిన్‌ని కార్‌లో వెయిట్ చేయమని చెప్పి తనకు కొంచెం పని ఉందని ఇంట్లోనే ఉంటాడనమాట. సో, తాయిన్‌కి ప్రపోజ్ చేద్దాము ఈ ఈవెంట్‌లోనే అందరి ముందు అని చెప్పి వాట్ డిసైడ్ అవుతాడు. ఇంకా అందుకనే అంటే తాయిన్‌ని బయటకు పంపించేసి వాట్ తాయిన్ కోసం తను ప్రిపేర్ చేసిన రింగ్స్‌ని అంటే బాక్స్‌లో పెట్టి చూస్తూ ఉంటాడు. దాని తర్వాత తాయిన్, వాట్ ఇద్దరు కూడా కార్‌లో వెళ్తూ ఉంటారనమాట. సో, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంక అప్పుడే తాయిన్ అంటాడు, మనం ఇంత దూరం వస్తామని ఎప్పుడూ అనుకోలేదు కదా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. కానీ వాట్ అంటాడు, నేను ఎప్పుడో అనుకున్నాను, నేను ఫస్ట్ నుండి కూడా మన ఇద్దరం ఇంత దూరం వస్తామని అనుకున్నాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు.
ఇంకప్పుడు స్టోరీ అనేది మళ్ళీ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోతుందనమాట. సో, ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే వాట్ తాయిన్‌కి ప్రపోజ్ చేస్తాడో, సో, తాయిన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్‌కి చెప్తాడనమాట. సో, వాట్ గురించి. ఇంకా అప్పుడు తాయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, "లేదు వాట్ నీతో ఫ్లర్ట్ చేయడానికి మేము ఒప్పుకోము" అని చెప్పి ఇంకా వాట్‌ని, తాయిన్‌ని దూరం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇంకా వాట్‌కైతే కోపమొస్తూ ఉంటుందనమాట. అయినా వాట్ మాత్రం తాయిన్‌కి దగ్గరవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. ఇంకా అందుకని తాయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేస్తారు అంటే, సో, వాట్‌కి ఒక కాంపిటీషన్ అనేది పెడతారనమాట. సో, వాట్ అలాగే తాయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా గేమ్ ఆడతారనమాట ఫుట్‌బాల్. సో, ఆ ఫుట్‌బాల్ గేమ్‌లో ఒకవేళ వాట్ విన్ అయితే అప్పుడు వాట్ తాయిన్‌తో డేటింగ్ చేయొచ్చు. లేకపోతే చేయకూడదు అని చెప్పి అంటారు. కానీ ఆ గేమ్‌లో అయితే మన వాట్ ఓడిపోతాడు. ఇంకా అందుకని తను కొంచెం డల్‌గా ఉంటాడు. ఇంకా ఆ రోజు నైట్ ఒక్కడే కూర్చొనుంటే అక్కడికి తాయినొచ్చి మళ్ళీ మ్యూజిక్ అనేది పెట్టి వీళ్ళిద్దరూ కూడా సేమ్ సాంగ్‌ని వింటూ ఉంటారనమాట. ఇయర్ ఫోన్స్ చెరకొకటి పెట్టుకొని. ఇంకా తాయిన్ కూడా వాట్‌తో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే సో, లాస్ట్ టైమ్ తాయిన్‌తో ఫ్లర్ట్ చేయడానికి ఒక వ్యక్తి ట్రై చేస్తాడు కదా! సో, తను వచ్చి మళ్ళీ మన వాట్‌తో గొడవ పడుతూ ఉంటాడనమాట తాయిన్ గురించి. ఇంకా అందుకని వాట్ వర్సెస్ ఆ వ్యక్తి ఇద్దరు కూడా ఫుట్‌బాల్ గేమ్ ఆడదాం అనుకుంటారు. కానీ తాయిన్‌కి మాత్రం వాట్ ఫుట్‌బాల్ గేమ్ ఆడటం ఇష్టం ఉండదనమాట. అందుకని వద్దు అని చెప్పి అంటాడు. ఇంకా వాట్ కూడా గేమ్ ఆడడు. కానీ లాస్ట్‌లో ఓడిపోయేటట్టు ఉండేటప్పటికి వాట్ వెళ్ళి గేమ్ ఆడి గేమ్ గెలిపిస్తాడు. అయితే అది చూసి తాయిన్ అయితే కింద పడిపోతాడు. ఇదే టైంలో వాట్ కాలుకి కూడా చాలా బాగా దెబ్బ తగులుతుంది. అయినా సరే తన దెబ్బను పట్టించుకోకుండా వెంటనే తాయిన్ కింద పడిపోయాడని చెప్పి తాయిన్ దగ్గరికి వెళ్ళి తాయిన్‌కి హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే తాయిన్‌కి బానే ఉంటుంది. కానీ వాట్‌కి మాత్రం కాలు విరుగుతుంది కదా! ఇంకా అందుకని వాట్ వాళ్ళ మ్యూజిక్ క్లబ్ వాళ్ళు ఏం చేస్తారు అంటే, "వాట్ నీకు ఇప్పుడు మ్యూజిక్ కాన్సర్ట్ ఉంది. ఇప్పుడు నువ్వు లేకపోతే ఎలా?" అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా అందుకని తాయిన్ ఏమంటాడు అంటే, "సరే నేను వాట్ బదులు ఆ మ్యూజిక్ కాన్సర్ట్‌లో వెళ్ళి పాల్గొంటాను. నేను సాంగ్ పాడతాను" అని చెప్పి ఒప్పుకుంటాడనమాట. ఒప్పుకోవడానికైతే ఒప్పుకుంటాడు కానీ మన తాయిన్‌కి మ్యూజిక్ ప్లే చేయటం అంత బాగా రాదు కదా! ఇంకా తనకి వాట్ నేర్పిస్తూ ఉంటాడు మ్యూజిక్ ప్లే చేయటం ఇదంతా కూడా. ఇంకా తాయిన్ కూడా అలాగే మ్యూజిక్ అనేది నేర్చుకుంటాడు. ఎలా ప్లే చేయాలి సాంగ్‌లో అని చెప్పి. ఇంకా ఫైనల్‌గా ఆ డే అయితే వచ్చేస్తుంది. మ్యూజిక్ కాన్సర్ట్ ప్లే చేయాల్సిన డే. ఇంకా అదే టైంలో మన వాట్ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇంకా అందుకని కొంచెం తాయిన్ బాధపడుతూ ఉంటాడనమాట. అయ్యో! నా కాన్సర్ట్ వాట్ రాలేడా అని చెప్పి. ఇంకా తను కూడా కాన్సర్ట్‌లో అంత బాగా ప్లే చేయలేకపోతాడు స్టార్టింగ్‌లో. ఇంకా అక్కడున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఏంటి తను సరిగ్గా ప్లే చేయట్లేదు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు. అయితే ఇదే టైంలో వాట్ అయితే తను తొందరగా హాస్పిటల్‌కి వెళ్ళి మొత్తం ట్రీట్ చేసుకొని స్పీడ్‌గా వచ్చేస్తాడనమాట తాయిన్ గురించి. ఇంకా తాయిన్ వాట్‌ని చూసి తను కూడా మ్యూజిక్ అనేది బాగా ప్లే చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడున్న ఆడియన్స్ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంకా అదే టైంలో ఏమవుతుంది అంటే వాట్ కూడా తాయిన్‌కి పాట పాడటంలో హెల్ప్ చేసినట్టు సో, లాస్ట్‌లో కొన్ని డైలాగ్స్ చెప్తాడనమాట. సో, అంటే తనకి కన్ఫెస్ చేసినట్టు చెప్తూ ఉంటాడు. ఇంకా అది చూసి అక్కడున్న ఆడియన్స్ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. కానీ ఆ ఈవెంట్ మేనేజర్ వచ్చి ఇదంతా ప్లేలో భాగమే అని చెప్పి అలా అంటారు. ఇంకా తాయిన్ అయితే కొంచెం డల్‌గా ఉంటాడు. ఎందుకంటే ఇదంతా ఈవెంట్‌లో భాగమే అని చెప్పి అలా అంటూ ఉంటారు కదా! కానీ వాట్ నిజంగానే అంటాడు. కానీ తాయిన్ మాత్రం కొంచెం అలా అనుకుంటాడనమాట. సో, తర్వాత తాయిన్ అయితే వాడి దగ్గరకొచ్చి, "ఏంటి ఇందాకంతా కూడా యాక్టింగేనా? నిజంగా కాదా నువ్వు చెప్పింది?" అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంక దానికి వాట్ అంటాడు, "అవును. ఇందాక చెప్పిందంతా నిజమే" అని చెప్పి అంటాడు. ఇంక మళ్ళీ వాట్ అయితే తాయిన్‌కి ప్రపోజ్ చేస్తాడు. ఈసారి తాయిన్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇంక వీళ్ళిద్దరూ కూడా కపుల్ అవుతారనమాట. ఇంక తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఒకే రూమ్‌లో ఉంటారు. ఇంక అలా టైం అంతా గడిచి ఫైనల్లీ వీళ్ళిద్దరూ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌కి వస్తారు. అంటే ఇప్పుడు ప్రెజెంట్‌కి వచ్చేసామనమాట. సో, ప్రెజెంట్ ఏమవుతుంది అంటే తాయిన్ అలాగే మన వాట్ ఇద్దరు కూడా ఏం చేస్తారు అంటే గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌కి వెళ్తారు. సో, అక్కడ వీళ్ళిద్దరూ కూడా ఫోటోస్ దిగుతూ ఉంటారు. ఇంకా వీళ్ళతో పాటు ఈ కాలేజ్‌లో చాలామంది కపుల్సే ఉంటారు. సో, వాళ్ళందరినీ కూడా మనకి సీన్‌లో చూపిస్తారు. ఇంక తర్వాత మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, సో, వాట్ ఏమో తాయిన్‌కి సర్ప్రైజ్ కింద తను మ్యారేజ్ ప్రపోజల్ చేద్దామని చెప్పి ప్లాన్ వేస్తాడు. అంటే తాయిన్ వాళ్ళ పేరెంట్స్ రాకముందే తాయిన్‌కి ప్రపోజ్ చేద్దామని చెప్పి అలా ప్లాన్ వేస్తాడు. ఇంకా ఆ ప్లాన్‌ని వర్కౌట్ చేయడానికే తన ఫ్రెండ్‌కి నేను సైగ చేస్తాను. అప్పుడు నువ్వు నన్ను పిలవాలి స్టేజ్ మీదకి అని చెప్పి చెప్తాడనమాట. ఇంక సరే అని చెప్పి ఆ ఫ్రెండ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. కానీ వాట్ ప్లాన్ ఫ్లాప్ అయ్యేలాగా తాయిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా అక్కడికే వచ్చేస్తారు. సో, వాళ్ళు కూడా వచ్చి తాయిన్
సన్నీ వాట్ని ఒకేలా చూస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ఫ్యామిలీ ఫోటో దిగుతున్నప్పుడు కూడా వాట్ నువ్వు కూడా మాతో రా అని చెప్పి వాట్ని పిలిచి ఇంకా వాట్తో ఫోటో దిగుతూ ఉంటారు. ఇంక తర్వాత వీళ్ళందరూ కూడా కలిసి ఏం చేస్తారు అంటే స్టేజ్ మీద కాన్సర్ట్ జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్తారనమాట చూడటానికి. ఇంకా వాట్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఫ్రెండ్కి వద్దు వద్దు ప్లాన్ ఫ్లాప్ అయింది అని చెప్పి సైగలు చేస్తూ ఉంటాడు. కానీ వాట్ వాళ్ళ ఫ్రెండ్ దూరం నుండి అంటే ఓకే మన ప్లాన్ ప్రకారమే నడుచుకోమని చెప్తున్నావు కదా, సరే అయితే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళి అంటే యాజ్ యూజువల్గా ప్లాన్ అనేది వర్కౌట్ చేసేస్తూ ఉంటాడు. ఇంకా తను స్టేజ్ మీదకి వెళ్ళి వాట్ రా అని చెప్పి పిలుస్తాడనమాట. ఇంకా వాట్ అయితే ఏం చేయాలో తెలియక సరే అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అంటే తాయిన్ వాళ్ళ పేరెంట్స్ ఉన్నా సరే తన ప్లాన్ని వర్కౌట్ చేయడానికి వెళ్తాడు. ఇంకా స్టేజ్ మీదకి వెళ్ళి తాయిన్ గురించి సాంగ్ పాడి అలాగే తాయిన్కి ప్రపోజ్ చేస్తాడు. అంతేకాదు తను స్టేజ్ మీద నుండి దిగి తను తాయిన్ కోసం అని చెప్పి ఏదో బాక్స్ తీసుకొస్తాడు కదా, సో ఆ బాక్స్ని ఓపెన్ చేసి చూపిస్తాడు. సో దానిలో అయితే చైన్స్ ఉంటాయన్నమాట. చైన్ మీద లాకెట్స్ లోపల సారావాట్ అలాగే తాయిన్ అని చెప్పి రాసి ఉంటాయి, ఎస్ అలాగే టీ అని చెప్పి రాసి ఉంటాయి. ఇంకా వీళ్ళిద్దరూ కూడా చైన్స్ అనేవి వేసుకుంటారు. ఇంకా తాయిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాటిని యాక్సెప్ట్ చేస్తారు. సో వీళ్ళిద్దరూ కపుల్ కింద మారిపోతారు. అంటే వాట్ ప్రపోజల్‌లో తాయిన్ వాళ్ళ పేరెంట్స్‌కి సిన్సియారిటీ కనిపిస్తుందనమాట. ఇంకా అందుకనే వాళ్ళు ఒప్పుకుంటారు. ఇంకా అలా కొన్ని ఇయర్స్ తర్వాత మనకి చూపిస్తారు. సో వీళ్ళిద్దరూ చాలా హ్యాపీగా కపుల్ కింద ఉంటారనమాట. అంటే మన తాయిన్ అలాగే సారావాట్. సో అంతేకాదు మిగతా కపుల్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండటం ఇవన్నీ కూడా మనకి చూపిస్తారు. అండ్ ఇక్కడితో ఈ మూవీ అయితే అయిపోతుంది. మీకు కూడా ఈ మూవీ నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ మూవీ అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.